ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో కన్యా లగ్నంలో పుట్టినటువంటి జాతకుల యొక్క శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి ఏ రంగాల్లో బాగుంటుంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వివాహ జీవితం, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఏ విషయాలు అనుకూలం, ఏవి బలాలు ఏమిటి, బలహీనతలు ఏవి పరిహారం ఏమి చేసుకోవాలి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా లగ్నం అంటే ఏమిటి? లగ్నం అంటే జన్మకొండలలో మొదటి భావం. జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిష్యంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. లగ్నాధిపతి, ఈ లగ్నానికి కన్యా లగ్నానికి అధిపతి బుధుడు. కన్య భూతత్వం, దుస్వభావ రాశి కాబట్టి వీరిలో విశ్లేషణ, పరిపూర్ణత, సేవాగుణం ఎక్కువగా కనిపిస్తాయి. సింహ లగ్నానికి పూర్తి భిన్నంగా ఉంటారు ఈ జాతకులు. సింహ లగ్న జాతకుల యొక్క లక్షణాలతో పోలిస్తే వీళ్ళ భిన్నంగా ఉంటారు. సింహం అరిస్తే కన్య ఆలోచిస్తుంది. వీళ్ళు ఎలా ఉంటారో ఈ జాతకుల శారీరక లక్షణాలు రూపం చూసుకుంటే మధ్యస్థం నుండి పొడవైన సన్నని శరీరం కలిగి చాలా శుభ్రంగా నీట్గా ఉంటారు. వయసు పెరిగిన యవ్వనంగా కనిపిస్తారు. ముఖం చూసుకుంటే కోలముఖం, చిన్న కళ్ళు, కానీ చురుగ్గా గమనిస్తూ ఉంటాయి. నుదురు వెడల్పుగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు పెదవులు అదురుతూ ఉంటాయి. ఈ చర్మం ఎలా ఉంటుందంటే గోధుమ రంగు లేదంటే చామన ఛాయ చర్మం సున్నితంగా ఉంటుంది. అలర్జీలు త్వరగా వస్తాయి వీళ్ళకి. వేళ్ళు సన్నగా పొడవుగా ఉంటాయి. చేతిరాత చాలా బాగుంటుంది. ఏ పని చేసినా నీట్నెస్గా చేస్తారు, చాలా చక్కగా చేస్తారని చెప్పవచ్చు. వీళ్ళ యొక్క నడక ఎలా ఉంటుందంటే వేగంగా ఉంటుంది, కానీ చుట్టూ పరిశీలిస్తూ నడుస్తారు. నేల మీద ఏది పడి ఉన్నా గమనిస్తారని చెప్పవచ్చు. వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే విశ్లేషణ చూసుకోవచ్చు. వీళ్ళని మించిన పర్ఫెక్షనిస్టులు వేరే ఉండరని చెప్పవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని విడదీసి విశ్లేషించి చూస్తారు. లోపాలు ఇట్టే కనిపెడతారు. తెలివి ఎక్కువగా ఉంటుంది. బుధుడు అధిపతి కాబట్టి మేధస్సు, లెక్కలు, లాజిక్ ఎక్కువగా ఉంటాయి. గుర్తుంచుకునే శక్తి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చదివితే చాలు గుర్తుంటుంది అనేటటువంటి తీరుగా ఉంటుంది. జ్ఞాపక శక్తి, సేవాగుణం ఉంటుంది. కన్య అంటేనే కన్యక అంటే సేవ చేయడం అనేది ఇష్టం. డాక్టర్గా, నర్సుగా, టీచర్ లాంటి సేవా వృత్తుల్లో బాగా రాణిస్తారు. ఎదుటి వారికి సహాయం చేయాలనేటటువంటి తపన ఉంటుంది. విమర్శనాత్మకంగా ఉంటారు. మంచికే అయినా ఎప్పుడు తప్పులు ఎత్తు చూపుతూ ఉంటారు. దానివల్ల నస అనిపించుకుంటూ ఉంటారు ఎదుటి వారి చేత. ఇది తగ్గించుకోవాలి. తమను తాము కూడా విపరీతంగా విమర్శించుకుంటూ ఉంటారు. ఒకరిని విమర్శిస్తారు, తనను తాను కూడా ఎక్కువగా విమర్శించుకుంటారని చెప్పవచ్చు. అలాగే వీళ్ళు బయటకు ధైర్యంగా కనిపించేలా లోపల చాలా భయాలు ఉంటాయి. టెన్షన్లో ఏదైనా తప్పు జరుగుతుందేమో అనేటటువంటి ఓవర్ థింకింగ్ వీళ్ళకు ఉంటుంది. అలాగే శుభ్రత, శుభ్రత అంటే పిచ్చి. ఇల్లు, ఒళ్ళు, బట్టలు అన్నీ నీట్గా ఉండాలని చూస్తారు. దుమ్ము, జర్మ్స్ అంటే భయం. ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి వేధించేటటువంటి ఎక్కువగా అనారోగ్య పరిస్థితులు ఏమిటి చూసుకుంటే కన్య పొట్ట, పేగులు, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థను సూచిస్తుంది. లగ్నాధిపతి బుధుడు. ఈ ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి సమస్యలు ఏమిటంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అలర్జీలు, చర్మ వ్యాధులు, నరాల బలహీనత, ఓసిడి లాంటి మానసిక సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో వీళ్ళు తీసుకునేటటువంటి జాగ్రత్త ఏమిటంటే అనారోగ్యం రాగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే ఆరోగ్యపరంగా టెన్షన్ పడకూడదు. టైంకి తినాలి. పీచు పదార్థాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. శుభ్రత పేరుతో అతిగా సబ్బులు, శానిటైజర్ వాడకూడదని చెప్పచ్చు. వృత్తి, ఆర్థిక జీవితం ఎలా ఉంటుంది వీరిది అంటే ఏ పనులు బాగా అనుకూలం, ఏ వృత్తి వ్యాపారాలు అంటే సరిపోయే రంగాలు అకౌంటెంట్గా, ఆడిటరు, బ్యాంకర్గా, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలు, డేటా అనలిస్టులుగా, స్టాటిస్టీషియన్, ఎడిటరు, రచయిత, లైబ్రరియన్, డాక్టరు, నర్సు, ఫార్మసిస్టు, న్యూట్రిషనిస్టు, ఐటీ, ప్రోగ్రామరు, టీచరు, సివిల్ సర్వీసెస్, బుధుడికి సంబంధించినటువంటి లెక్కలు, విశ్లేషణ, సేవా, కమ్యూనికేషను ఈ రంగాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే వీళ్ళ పనితీరు ఎలా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు అంటే చాలా కష్టపడతారు. డీటెయిల్డ్గా చేస్తారు. ఏ పని చేసినా సరే ఒక ఫైల్లో కామా తప్పు ఉన్నా వదిలిపెట్టరు, అంతలా చూసుకుంటారు. కానీ బాస్ అవ్వడం కంటే సపోర్టింగ్ రోలు అనేది ఇష్టం వీళ్ళకి. డబ్బు పరంగా చూసుకుంటే లెక్కలు పక్కాగా ఉంటాయి వీళ్ళది. ప్రతి పైసా లెక్క రాసుకుంటారు.
పొదుపు చేస్తారు, అనవసర ఖర్చు అనేది చేయరు. కానీ ఆరోగ్యం, మందుల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు ధనాన్ని. డబ్బు దాచుకోకపోతే రేపు ఏమవుతామో అనేటటువంటి భయం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక సంబంధాలు, వివాహ జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రేమ చూసుకుంటే ప్రేమను వ్యక్తపరచడం అనేది వీళ్ళకి రాదు. మాటలతో కాకుండా సేవ చేసి జాగ్రత్తలు తీసుకుని ప్రేమ చూపిస్తారు. భోజనం చేసావా అని అడగడమే వీరు చూపించేటటువంటి ప్రేమగా చెప్పచ్చు. అంటే వ్యక్తపరచలేరు, ఆ తీరుగా ఉంటుంది. ఇంకా వైవాహిక జీవితం 7వ స్థానం మీనం కాబట్టి భాగస్వామి గురు లక్షణాలతో ఉంటారు. కళలకు అనేవారుగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, కొంచెం పిచ్చిగా ఉండేటటువంటి వారుగా ఉండడం, అంటే ఆధ్యాత్మిక కొంచెం సెంటిమెంట్గా ఉండడం, ఇవి ఈ భాగస్వామి లక్షణాలుగా చెప్పచ్చు. అయితే వీళ్ళు ఎలా ఉంటారో లగ్నం వారు కాబట్టి ప్రాక్టికల్గా ఉంటారు. వీళ్ళు మీన లగ్నం వారు ఎమోషనల్గా, కన్యా లగ్నం వారు ప్రాక్టికల్, మీన లగ్నం వారు ఎమోషనల్. అందుకే వీరిద్దరూ కూడా బ్యాలెన్స్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి. వీళ్ళకి ప్రేమ, వివాహ జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాలు ఏమిటంటే, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే అతి విమర్శనాత్మకంగా ఉంటారు కాబట్టి అతి విమర్శలు, సూటుపోట్ల మాటల వల్ల భాగస్వామిని బాధ పెట్టడం, ఇవన్నీ కూడా లేకుండా చూసుకోవాలి. ఇలా చేయకో, అలా ఉండకూడదు అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. శారీరక సంబంధం కంటే మానసిక అనుబంధానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే స్నేహితులు తక్కువే కానీ ఉన్న కొద్ది మంది నిజమైన వారుగా చెప్పొచ్చు. స్నేహితులు తప్పులు కూడా సరిదిద్దాలని చూస్తారు. అయితే వీళ్ళకున్న బలాలు, బలహీనతలు ఏమిటి ఈ జాతకులకి అంటే, బలాలు చూసుకుంటే విశ్లేషణ శక్తి, పరిపూర్ణత, సేవాగుణం, నిస్వార్థం, తెలివి, కష్టపడేటటువంటి తత్వం, నిజాయితీ, నమ్మకం, శుభ్రత, క్రమశిక్షణ వీళ్ళకున్నటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఇంకా బలహీనతలు ఏమిటి అంటే ఆందోళన, భయాలు, ఓవర్ థింకింగ్, అతి విమర్శ, తప్పులు ఎత్తి చూపడం, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం, తనను తాను తక్కువ చేసుకోవడం, పిరికితనం, రిస్క్ తీసుకోలేకపోవడం, ఓసిడి, పిచ్చి, అతి శుభ్రత, ఎప్పుడు కూడా సర్దడం, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్లుగా చెప్పవచ్చు. ఈ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా మసులుకోవాలి. ఈ వీరికి చెప్పొచ్చేటటువంటి సూచనలు, పరిహారాలు ఏమిటి అంటే, ఈ లగ్నానికి అధిపతి, కన్యా లగ్నానికి అధిపతి బుధుడు. బుధవారం విష్ణు సహస్రనామం, విష్ణువుకు తులసమాల సమర్పించడం మంచిది. విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది. ఆకుపచ్చ పెసలు దానంగా చేయడం మంచిది. అయితే రత్నధారణ చూసుకుంటే వీళ్ళని పచ్చ ధరించినట్లయితే కనుక బుధుడికి సంబంధించినటువంటి సమస్యలు తొలుగుతాయి. అయితే జాతక పరిశీలన చేయించుకుని బుధుడి యొక్క బలాబలాలను బట్టి ఇది రత్నధారణ చేయడం మంచిది. వీళ్ళకు అనుకూలమైనటువంటి రంగులు ఆకుపచ్చ, లేత పసుపు, నేవీ బ్లూ బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అయితే వీళ్ళకి జీవిత విషయంలో చెప్పొచ్చేటటువంటి సూచన, జాగ్రత్త ఏమిటంటే విమర్శలు తగ్గించండి. ఎదుటివారి మంచిని కూడా చూడండి. టెన్షన్ తగ్గడానికి ధ్యానం, యోగా చేయండి. బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించండి. ఓం బుం బుధాయ నమః ప్రతిరోజు 108 సార్లు జపించుకోవడం ద్వారా ఈ మెంటల్ టెన్షన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. బుధ బలం జాతకంలో పెరుగుతుంది. అలాగే వీధి కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టండి. బుధుడికి మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇది. పేపర్లు, పుస్తకాలు చింపివేయకండి, వాటిని గౌరవించండి. అయిపోయినటువంటి పెన్ అయినా సరే జాగ్రత్తగా చూసుకోండి, విసిరివేయకండి. ఇది కన్యా లగ్నంలో పుట్టిన జాతకుల యొక్క జీవిత విశేషాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన పేజీని ఫాలో అవ్వండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు కానీ, సమస్యలు కానీ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.